జిల్లా పరిషత్లో ముగ్గురు విద్యార్థులు బాసర ఐఐటీలో సీట్లు సాధించారు. బోధనపు అంకిత, గుర్రం కీర్తన, బోధల కావేరీలు 10th లో అత్యధిక మార్కులను సాధించారు. ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిశారు. విద్యార్థులు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రామ్ మనోహర్ రావు, ఉపాధ్యాయులు వేముల రామరెడ్డి, పీడి జమున తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అప్పుడు పిల్లల క్లాస్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక సెమినార్ ప్రెజెంట్ చేయాలి. అంటే ఆల్ ద టైమ్ దే యూస్ టు అప్డేట్ దెమ్సెల్ఫ్. ఉపాధ్యాయులు లెక్చరర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి విద్యార్థులకు విద్యాబోధన చేసేవారు. సో దట్ వాజ్ ద సిస్టమ్ ఇన్ దోస్ డేస్. మన సమ్మర్లో చేసినప్పుడు అంటే మధ్యలో కొంత రకరకాల కారణాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు, ప్రభుత్వాలు ఆచరించే విధానాలు కావచ్చు, టీచర్స్కి ట్రైనింగ్ అనేది కంపారిటివ్లీ ఒక తగ్గి మొన్న చేస్తే చాలా గొప్పగా అనుకున్నాం. కానీ ఐ వాజ్ టోల్డ్ బై శ్రీ రాజిరెడ్డి గారు, రిటైర్డ్ ఐఈఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ చేసి ఆర్థిక రంగ నిపుణుడిగా భారతదేశానికి సేవలు అందించే వ్యక్తిని మొన్న నేను మన మాజీ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారు, ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుగు అకాడమీ డైరెక్టర్ కుండలరావు గారు, అదేవిధంగా మన పటిశ్రమ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ బొమ్మయ్య గారు, డైరెక్టర్ యాదగిరి గారు అందరితో కలవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా. అంటే ఇదేవాళ్ళం ఇక్కడ ముద్దురామకృష్ణయ్య గారు లండన్కి వెళ్ళి వచ్చి ఈ స్కూల్లో గొప్పగా విద్యను అభ్యసిస్తే వాళ్ళ విద్యార్థులు ఇక్కడ వాళ్ళు చాలామంది చెప్తుంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన దామోదర్ రెడ్డి గారు చాలా పెద్ద భూస్వామి ఆయన అక్కడ నాగర్ కర్నూలు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నా తోటి డాక్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే. వాళ్ళు పెద్ద భూస్వాములు. అప్పుడు ఒక టీచర్ ఇక్కడికి వస్తే టీచర్తో పాటు వాళ్ళ నాన్న దామోదర్ రెడ్డి గారు ఇక్కడ చదువుకోవడానికి పంపించారు. ఆ కాలంలో చదువుకు అంతటి ప్రాధాన్యత అప్పుడే ఇచ్చారు గురువులకు. సో దాంట్లో మన జగిత్యాల ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది, అంతటి చరిత్ర ఉన్నది ఇక్కడ విద్యాలయాలకు. నా 60 సంవత్సరాలు నిండిన కళాశాలలు కూడా చాలా లేవచ్చు. సో అలాంటి జగిత్యాల నుండి ఇలాంటి ఉపాధ్యాయులు ఇలాంటి పిల్లలను తయారు చేయడం, పిల్లలు కూడా బాగా చదువుకోవడం అనేది సంతోషం.